ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో వాటిలో 11% మంది సీఈఓలు భారతీయులు. యూనికార్న్ ఫౌండర్స్ దాదాపుగా 90% మంది భారత్లో పుట్టినటువంటి వాళ్ళు. 3వ వంతు మంది ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సిలికాన్ వ్యాలీలో భారత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. ఇది ప్రపంచంలో భారత్ రికార్డ్. ఎందుకని ఇది మనం గొప్పగా చెప్పుకుందామా, బాధపడదామా? మన మానవ వనరులు, మన వాళ్ళు, మన తెలివి కలిగినటువంటి వాళ్ళు, ప్రపంచ చేత గుర్తింపు పొందగలిగినటువంటి వాళ్ళు ఇవాళ లక్షల కోట్లు జీతం తీసుకుంటున్న వాళ్ళని చూసి సంబరపడదామా? వాళ్ళని మనమట్టి పెట్టుకోలేకపోయాం, ఆయా దేశాలకు వలస వెళ్ళే పరిస్థితి వచ్చిందని బాధపడాలా? ఇదే జరిగితే భవిష్యత్తులో ఒక స్థాయికి వచ్చినోడల్లా విదేశాలకు వెళ్ళిపోతాడు, స్థాయి లేనివాడు ఇక్కడ మిగిలిపోతాడు. అట్లాగే ప్రపంచ దేశాల్లో దారుణంగా తయారైనటువంటి మన చుట్టుపక్కన పొరుగున ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాళ్ళు, మిగతా వాళ్ళు ఎక్కడ బతకాలో తెలియదు. ఏమిటిది?